మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం మకర రాశి వారికి ప్రశాంతంగా ఉంటుందంటారు? మకర రాశి వారికి అయితే కనుక వీరు వ్యక్తిగతంగా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు స్వయంగా చేసే వృత్తి ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, అలాంటి సంపాదనకి సంబంధించిన అభివృద్ధి. సో ఆ సంపాదనకు సంబంధించిన అభివృద్ధి విషయంలో వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంది. కానీ ఏ విషయంలో కొంతవరకు మధ్య మధ్యలో ఇబ్బంది అనేది కానీ, సో ఎవరి వల్ల ఏదైనా సరే మధ్య మధ్యలో మనం బెంగపడాల్సిన అవసరాలు కానీ ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్టయితే సంతాన పరంగానే ఇబ్బంది ఉంది. అంటే ధనుర్రాశి వారికి సంతాన పరంగా కొంత ఆనందము లేదా వాళ్ళ పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినటము అనేది మనం ధనుర్రాశి విషయంలో చెప్పుకుంటే, సంతాన విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కానీ వారి పరంగా ఏమైనా బెంగ కానీ అసంతృప్తి కానీ ఏదైనా ఉంది అంటే మే నెలలో మకర రాశికి ఉంటుంది. ఎందుకంటే అష్టమాధిపతి ప్రస్తుతం వీళ్ళ సంతాన స్థానంలోనే మే 15వ తారీఖు దాకా సంచరించడం అనేది ఉంటుంది. సో అందుకని తర్వాత చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సంతాన కారకుడు శుక్రుడితో కలిసి ఈయన వెళ్ళటం అనేది జరుగుతుంది. సో అందుకని ఈ నెలంతా కూడా ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతానపరమైన అంశాల్లో వీళ్ళకి ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఉదాహరణకి పిల్లలకి ఏదైనా సరే గట్టిగా పెళ్లి చేసేద్దాం అనుకుంటారు అనుకుందాం ఈ మకర రాశి వాళ్ళు. వాళ్ళేమో చీటికి మాటికి ఇప్పుడే వద్దు, మాకు ఇప్పుడే వద్దు, మేము ఇంకా కొన్నాళ్ళు అయితే కానీ చేసుకోం, ఇలా ఏదో రకంగా వాయిదా వేయటం అనేది. అంటే తగిన కారణం ఉండి వాయిదా వేసుకోవటం అనేది ఒక పద్ధతి. ఏ కారణం లేకుండా అకారణంగా ఆ వివాహం పట్ల మోజు లేకపోవటం అనేది ఒక పద్ధతి. సో ఆ రకమైన ఇబ్బంది ఈ నెలలో మకర రాశి వాళ్ళు పొందటం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడు మనకు వస్తున్న వాటిల్లో కూడా చాలా మంది మధ్య మధ్యలో తల్లిదండ్రులు చెప్తూనే ఉంటున్నారు, మా పిల్లలు పెళ్ళి అంటే చాలు దూరం అయిపోతున్నారు, మేము ఇంట్లో నుంచైనా వెళ్ళిపోతాం కానీ పెళ్లి మడుపు చేసుకోమంటున్నారు అని చెప్పి అప్పుడప్పుడు మనకి అలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో అలాంటి ప్రభావం ఉన్న రాశి ఈ నెల ఇప్పుడు ప్రస్తుతం మకరం. సో ఆ రకమైన బాధ ఎవరికి ఉంది అంటే ఈ ప్రస్తుతం ఉన్న గోచారంలో మకర రాశి వాళ్ళకి కనపడుతుంది. సో వాళ్ళ కోసం మనం ఎంత తాపత్రయపడినా అందుకు తగినంత అవకాశం ఇవ్వకపోవటం అనేది వేరుకుంది. తర్వాత ఇదే సందర్భంలో ఒక్కోసారి మనకి సంతాన పరంగా కూడా ఉన్నట్టుండి వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్యాలు చేయటం. ఎందుకంటే రోగాధిపతి వెళ్ళి అక్కడ ఆయనతో పంచమాధిపతి అంటే సంతాన కారకుడితో కూర్చోవటం వల్ల కూడా ఒకసారి ఆకస్మికంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం వీళ్ళకి కొంత ఆందోళన కలిగించవచ్చు. అంటే మన పిల్లలకి చిన్న అనారోగ్యం వచ్చినా తల్లిదండ్రులకి అది పెద్ద అనారోగ్యంగానే బాధపడటం అనేది ఉంటుంది. సో అదే రకంగా కొద్దిగా వాళ్ళకి వచ్చే అనారోగ్యం ఒక్కోసారి వీళ్ళకి బాధ కలిగించవచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతాన అంశాల పరంగా ఎంతో కొంత అసంతృప్తి మకర రాశి వారికి ఈ నెలలో ఉంది. అంతేగాని వీరి వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్ళటం అనేది కొద్దిగా కష్టపడినా ఫలితం వచ్చేది వీళ్ళకు ఉంది. అంటే సాధారణంగా మకర రాశి వాళ్ళు కొద్దిగా కష్టపడతారు. ఎందుకంటే పేరులోనే మకరం అంటే మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది. సో అందుకని జనరల్గా ఏదైనా తీసుకున్నారు అంటే కనుక కొద్దిగా పట్టుదలగానే కృషి చేసే విధానం అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి గ్రహస్థితి ప్రస్తుతం కష్టపడుతున్న దానికి ఫలితం వస్తుందా రాదా అంటే ఇప్పుడు ఉంది. వీళ్ళ కష్టంగా మిగిలిపోవటం కాకుండా ఎంతో కొంత దానికి లాభం రావటం అనేది కూడా ఈ నెలలో బాగానే కనిపిస్తుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అయితే విద్యార్థులకి ఎవరికైనా సరే ఈ నెలలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క బుద్ధి బలం అనేది అవసరమైన సమయంలో సరిగ్గా ఉపయోగపడకపోవడం, సో కన్ఫ్యూజ్ అవటం. సో అందుకని విద్యార్థులు మాత్రం బాగా ఎక్కువ పట్టుదల చూపటం అనేది ఒకటి. తర్వాత చదువుకుంటున్నప్పుడు దాన్ని సరిగ్గా అకలింపు చేసుకోవటం కన్ఫ్యూజ్ లేకుండా. సో అలాంటివి ఏమైనా సరే సందేహాలు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా
కొద్దిగా అడిగి నివృత్తి చేసుకోవటం అనేది అవసరం. సో జనరల్గా మకర కుంభరాశులు రెండు కూడా స్టార్టింగ్ కొద్దిగా అందరితో రిజర్వ్గా ఉంటాయి. వెంటనే ఎవరినైనా ఏదైనా అడగడానికి చొచ్చుకుపోయే అంత తత్వం ఉండదు. సో మనుషులతో ముందు కొద్దిగా రిజర్వ్గా ఉండటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు రిజర్వ్గా ఉంటే పని జరగదు. మీకు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అడిగేయాలి, లేదంటే తర్వాత మరి పరీక్షలు రాసేప్పుడు ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. గురుగారు అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటారో, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా, ఈ దూర ప్రయాణాలైనా సరే విదేశీ యోగం అయినా సరే ఉందంటారా వీళ్ళకి? ప్రస్తుతం అయితే కనుక విదేశీ యోగం అనేది వరుస 3 రాశులకే ఉంది. అంటే మకర, కుంభ, మీన రాశుల ముగ్గురికి కూడా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అలాగే వేరే దూర ప్రాంతాలకి, అంటే విదేశాల్లో కాకుండా దూర ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా సాధ్యం అవటం అనేది ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మన మకర రాశి ఏదైతే ఉందో ఆ మకర రాశికి ప్రస్తుతం 2వ ఇంట రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ ధనం విషయంలో ఏదైనా సరే కొద్దిగా ప్రీ ప్లాన్డ్గా ఉండటం అనేది అవసరం. అంటే వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవటం కాకుండా సో తెలివిగా ఏదైనా బంగారం మీద పెట్టడము, భూముల మీద పెట్టడము, అలా ఇన్వెస్ట్ చేయటం అనేది అవసరం. చెయ్యాలి. చెయ్యకపోతే వీళ్ళకి ఈ ఆర్థిక ఎందుకు ఖర్చు అవుతుందో, ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో తెలియని పరిస్థితి ఉంది రాహు వల్ల. సో అందుకని ఖచ్చితంగా మనం దేని మీద సరే మొండిగా కొంత ప్రయత్నం పెట్టడం అనేది అవసరం. సో అందుకని ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్లు చేయటం అనేది అవసరం. ఈ వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉందంటారా? అంటే సంతాన యోగానికి అయితే కనుక ప్రస్తుతం అంత వీలుగా లేదు. ఇందాక మనం సంతానపరమైన అంశాలకి వేటికి కూడా ఇప్పుడు అంత బాగుండలేదని చెప్పాం. అంటే ఉన్న సంతానానికి బాగుండలేదు, కొత్తగా సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుండలేదు. అయితే వివాహ విషయాలకు వస్తే మాత్రం వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. కొద్దిగా వివాహం అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన గడియలు అయితే ముఖ్యంగా జూన్ 1వ తారీఖు నుంచి మరింత బలంగా కూడా ఉంటాయి. అధిక జ్యేష్ఠ మాసం తర్వాత ఖచ్చితంగా అదిగాక మనకి జూన్ 1 నుంచి గురుడు 7వ స్థానంలోకి రావటం అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఇంకొద్దిగా వీలు అనేది ఉంటుంది. కనుక ఇప్పటి నుంచి ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? ఇది సినీ కళాకారులకు అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అంతంత మాత్రంగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇటు ఏమంటాం నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరిగే పరిస్థితి అయితే ఉంది. తర్వాత వచ్చేప్పటికి కెమెరామెన్స్కి మంచి ఎదుగుదల కనిపిస్తుంది. తర్వాత స్వతంత్ర వృత్తుల్లో కూడా క్రిమినల్ లాయర్స్కి చాలా బాగా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంది. తర్వాత ఈ అంటే న్యాయవాద వృత్తిలో వాళ్ళకి ఎక్కువ బాగుంది. మెకానికల్ ఇంజనీరింగ్కి మళ్ళీ చాలా ఎక్కువ బాగుంది ఈ నెల. గురుగారు మొత్తం ఇది మాసం అంతా మకర రాశుల వాళ్ళందరికీ బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుంది అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు? రైట్, ఖచ్చితంగా వీలైతే కనుక కాలభైరవ అష్టకం అనేది నిత్యం చదువుకుంటే మంచిది. లేదా అసలు కాలభైరవ ఆరాధన అనేది చాలా మేలు చేయటం అనేది ఉంటుంది. సో అందుకని కాలభైరవ అష్టకం అనేది అందరికీ తేలిగ్గానే వస్తుంది. దేవరాజ సేవమాన పావనాజ పంకజం అని చెప్పి అది కొద్దిగా తేలిగ్గానే ఉంటుంది. అది నిత్యం చదువుకోగలగటం అనేది ఒకటి. లేదు మనకి అంటే కాలభైరవ గుళ్ళు ఏంటంటే అందరికి అన్ని చోట్ల లభ్యం అవ్వవు. సో అలా అందుకని ఒకవేళ ఉన్న వాళ్ళు అయితే కనుక శనివారం కాలభైరవుని దర్శించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. సో అదొక పద్ధతి. లేదు ఇంకా ఏదైనా సరే సిచ్యువరుడిగానే మనం చదువుకోవాలి అనుకుంటే కనుక రాక్ వుడ్ అనేది చదివితే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. గురుగారు మొత్తం మీద మే మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.